భారతదేశంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి? బహుశా 5గురిలో 3 ఈ ప్రశ్నకి సమాధానం ఏతర్ అనే చెప్పవచ్చు. కేవలం ఒక కస్టమర్ లెవెల్లో కాదు, CEO లెవెల్లో కూడా ఇదే ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు వినగానే కరెంటు షాక్ కొట్టినట్టు ఉలిక్కి పడతాం. ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ రేటే ఒక నార్మల్ స్కూటర్ రేటుతో సమానం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటుతో ఒక 3 గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుక్కోవచ్చు. ఎందుకని ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంత ఖరీదైనవి, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఈ వీడియోలో మీకు చెప్తాము. ఇది పూర్తిగా రీసెర్చ్ వీడియో అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటి పాయింట్, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్. భారతదేశంలో అతి తక్కువ కంపెనీల్లో రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ చేస్తున్న కంపెనీ ఏతర్ ఎనర్జీ. వీరి యొక్క స్కూటర్ ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేశారు. ఈ కంపెనీ యొక్క ప్రస్థానం 2013లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ కి చాలా కొత్త. అసలు ఆ టైంలో పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లే లేవు. 2018లో ఏతర్ ఎనర్జీ 340, 450 స్కూటర్లని లాంచ్ చేసింది. 450 యొక్క టాప్ స్పీడ్ అప్పట్లో 80 కిలోమీటర్లు. ఆ సమయంలో భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 40 నుండి 60 వరకు మాత్రమే ఉంది. 450 స్కూటర్ భారతదేశంలో విడుదలైన 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ స్కూటర్. అంతేకాదు, టచ్ స్క్రీన్ డిస్ప్లే, సిమ్ ఇంటిగ్రేషన్ కలిగిన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఏతర్ 450. అయితే ఇదంతా కూడా రాత్రికి రాత్రే జరగలేదు. 450 స్కూటర్ రోడ్ల మీదకి రావడానికి కంపెనీకి 5 సంవత్సరాల రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ పట్టింది. ఒకవేళ టెక్నాలజీని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ని ఎలిమినేట్ చేస్తే కోట్లాది డబ్బులను ఆదా చేసుకోవచ్చు. కానీ ఏతర్ ఎనర్జీ కోట్ల డబ్బుని R&Dలో ఇన్వెస్ట్ చేసింది. ఏతర్ ఎనర్జీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డబ్బుల్లో 45% డబ్బుల్ని R&D కోసం ఉపయోగిస్తున్నారు. అందువల్లే స్కూటర్ రేటు పెరిగింది, అలానే స్కూటర్ యొక్క వాల్యూ కూడా పెరిగింది. రెండవది క్వాలిటీ. స్కూటర్ యొక్క చాసిస్ నుండి డాష్ బోర్డ్ వరకు కంపెనీ క్వాలిటీలో రాజీ పడలేదని చెప్తుంది. స్వయంగా కంపెనీ యొక్క ఫౌండర్సే తాము స్కూటర్ లో ఫీచర్స్ ని బిల్డ్ చేయం, తాము ఎక్స్పీరియన్స్ ని బిల్డ్ చేస్తామని చెప్తూ వస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది క్వాలిటీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ స్కూటర్ లోని బాడీ పార్ట్స్, సస్పెన్షన్ మరియు గ్రేడియస్ సెల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, ఇవన్నీ కూడా ఏతర్ స్కూటర్ కి కాస్ట్ ని యాడ్ చేసే అంశాలు. ఒక చిన్న ఉదాహరణ వీరి యొక్క క్వాలిటీ గురించి చెప్పాలి. వీరి స్కూటర్ లోని టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ ఎలా తయారు చేశారంటే, పెద్ద పెద్ద గొతుకులు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ఆ ఇంపాక్ట్ ఆ స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ కి తగిలినప్పటికీ అది పగలకుండా ఉండేలాగా వీళ్ళు తయారు చేశారు. మూడో పాయింట్, బ్యాటరీ కాస్ట్. వీరి యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ రేటే స్కూటర్ కాస్ట్ లో 50% కన్నా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి 450X యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 3.7 కిలోవాట్-అవర్లు. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ రేటే దాదాపుగా 93,000 రూపాయలుగా ఉంది. అయితే ఈ బ్యాటరీ ప్యాక్ రేటు ఎందుకు ఇంత ఖరీదైనది? భారతదేశంలోని ఎలక్ట్రిక్ 2-వీలర్ మేకర్స్ అంతా కూడా లిథియం సెల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కేవలం బ్యాటరీ ప్యాక్స్ ని మాత్రమే తయారు చేస్తున్నారు. గ్రేడియస్ సెల్స్ యొక్క రేటు ఎక్కువ ఉండడం ఈ బ్యాటరీ ప్యాక్ ఖరీదుగా మారేలా చేసింది. అలానే ఏతర్ కంపెనీ వాళ్ళు స్మార్ట్ BMS ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ BMS వల్ల కూడా బ్యాటరీ ప్యాక్ రేటు పెరిగేలా చేస్తుంది. నాలుగో పాయింట్, పేటెంట్స్. భారతదేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ఎక్కువ పేటెంట్స్ ని అప్లై చేసిన కంపెనీల్లో ఏతర్ ఎనర్జీ కూడా ఒకటి. ఈ కంపెనీ 28 పేటెంట్స్ ని కలిగి ఉంది, 112 పేటెంట్స్ ని ఫైల్ చేసింది. ఉదాహరణకి ఒక పేటెంట్ ఫైల్ చేయడం కోసం దాదాపుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. అంటే 140 పేటెంట్స్ కి అప్లైడ్ మరియు గ్రాంటెడ్ పేటెంట్స్ యొక్క ఖరీదుని మనం క్యాలిక్యులేట్ చేస్తే ₹1,40,00,000 వరకు అవుతుంది. అంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వారి యొక్క ఇన్నోవేటివ్నెస్ మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారు, అలానే ఈ శ్రద్ధ వల్ల స్కూటర్ యొక్క కాస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఐదవది, బ్రాండ్ బిల్డింగ్. కంపెనీ వారు చాలా ఎక్కువ డబ్బుని బ్రాండ్ బిల్డింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఏతర్ కంపెనీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ 2-వీలర్ రంగంలో టెస్లా అవ్వాలనుకుంటుంది, లేదంటే 2-వీలర్ రంగంలో ఒక యాపిల్ కంపెనీలా అవ్వాలనుకుంటుంది. ఇలా జరగాలంటే బ్రాండ్ బిల్డింగ్ చాలా అవసరం. చివరి 2 IPL సీజన్ లో ఏతర్ ఎనర్జీ గుజరాత్ టైటన్స్ కి ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం ఏతర్ ఎనర్జీ గుజరాత్ టైటన్స్ కి స్పాన్సర్షిప్ లో భాగంగా ₹20 కోట్ల చెల్లిస్తున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చెప్తుంది. దీన్ని బట్టి ఏతర్ ఎనర్జీ బ్రాండింగ్ కోసం ఎంత భారీ మొత్తం చెల్లిస్తుందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ యొక్క జెర్సీల మీద ఏతర్ యొక్క లోగో కనిపిస్తుంది. ఇవాళ ఏతర్ స్కూటర్ యొక్క డిస్క్ ప్యాడ్ ముందు వెనక ₹1,600 ఖర్చు అవుతుందంటే దానికి కారణం బ్రాండ్ వాల్యూనే. ప్రొడక్ట్
ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే కాదు. 6వ పాయింట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్లు సెటప్ చేసి స్కూటర్లు అమ్మిన కంపెనీ ఏథర్ ఎనర్జీ. బెంగళూరులో మొదటిసారిగా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసే సమయానికే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసి వాళ్ళ స్కూటర్ ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఇదే స్ట్రాటజీని ఏథర్ ఎనర్జీ కంపెనీ ఇతర నగరాల్లో కూడా ఫాలో అయ్యారు. ఏథర్ ఎనర్జీ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం హోటళ్లకు, క్యాఫెటేరియాలకు డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2023 సంవత్సరం మధ్య భాగం వరకు కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వారు తమ కస్టమర్ల నుండి ఛార్జింగ్ స్టేషన్ ఉపయోగించినందుకు ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. దాని వల్ల కూడా వీరికి డబ్బులు ఖర్చు అయ్యాయి. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ ని ఫ్యూచర్ కోసం కూడా బిల్డ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీ కూడా ఏథర్ గ్రిడ్ ని ఉపయోగించుకునేలా చేస్తున్నారు. ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్కూటర్ యొక్క ఖరీదుకి కారణమవుతుంది. 7వ కారణం మార్కెటింగ్ ఇన్నోవేషన్. ఒక్కసారి ఏథర్ ఎనర్జీ యొక్క అడ్వర్టైజ్మెంట్లు చూడండి, మతి పోగొట్టేలా ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంటే ఒక ఉదాహరణ. వీరి యొక్క ప్రతి యాడ్ లో క్రియేటివిటీని గమనించవచ్చు. ఈ కంపెనీ క్రియేటివ్నెస్ కోసమే కలిగిందా అని అనిపిస్తుంది. అయితే క్రియేటివిటీ ఉచితంగా రాదు. క్రియేటివ్ మార్కెటింగ్ లో కూడా వీరు భారీ మొత్తంలో డబ్బుల్ని వెచ్చిస్తున్నారు. దీనివల్ల కూడా స్కూటర్ యొక్క రేటు పెరుగుతూ వస్తుంది. 8వ పాయింట్ సప్లై క్వాంటిటీ. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, తక్కువ భాగాల్ని మనం ఆర్డర్ చేస్తే ఆ కాంపోనెంట్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఏథర్ యొక్క అమ్మకాలు చూస్తే నెలకి 8,000 నుండి 11,000 అమ్మకాలు జరుపుతున్నాయి. దీన్ని బట్టి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తక్కువ స్కూటర్స్ ని అమ్ముతుంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎందువల్లంటే వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక కన్వేయర్ బెల్ట్ 1 గంట నడవడానికి ₹1000 విద్యుత్ ఖర్చు అయిందని అనుకుందాం. ఈ కన్వేయర్ బెల్ట్ మీద 10 స్కూటర్లు వెళ్ళినా ₹1000 ఖర్చు అవుతుంది. అదే కన్వేయర్ బెల్ట్ మీద 1 స్కూటర్ వెళ్ళినా అదే ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. అంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే తక్కువ కాంపోనెంట్ కాస్ట్ అవుతుంది అనమాట. అలానే తక్కువ సేల్స్ జరిగితే ఎక్కువ కాంపోనెంట్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఏథర్ స్కూటర్ తక్కువ అమ్మకాల వల్ల కూడా ఏథర్ స్కూటర్ యొక్క రేటు పెరుగుతుంది అనమాట. ఏథర్ స్కూటర్ ఎందుకు ఖరీదైనవి అని చెప్పడానికి ఇవి కొన్ని మేజర్ ఫ్యాక్టర్స్. అయితే ఒకటి మాత్రం బలంగా చెప్పవచ్చు, ఈ కంపెనీ ఎక్కువ డబ్బుల్ని బ్రాండ్ బిల్డింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. బ్రాండ్ బిల్డింగ్ అనేది కస్టమర్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ చేయనప్పటికీ ఈ స్కూటర్ ఖరీదయ్యేలా చేస్తుంది. ఇవాళ ఏథర్ స్కూటర్లు కస్టమర్లు డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసే పొజిషన్ లో వచ్చారు. ఇప్పుడు గనక వీళ్ళు బ్రాండ్ బిల్డింగ్ కాస్ట్ తగ్గించుకుంటూ వస్తే కాస్త స్కూటర్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అది చేయరు. కారణం ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ స్కూటర్ ని ప్రీమియం స్కూటర్ గా ఉండాలని అనుకుంటున్నారు. ఎలాగైతే రాయల్ ఎన్ఫీల్డ్ కి డెడికేటెడ్ కస్టమర్స్ ఉన్నారో వారు కూడా వారి యొక్క సెగ్మెంట్ లో డెడికేటెడ్ కస్టమర్స్ కావాలనుకుంటున్నారు. ఇక ఈ రోజుకి ఏథర్ కస్టమర్ లో చాలా మంది వారి యొక్క స్కూటర్ పెట్టిన రేటుకి వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నారు. ఆ స్కూటర్ రేటు ₹1,88,000 అయినప్పటికీ. అయితే మరికొంతమంది కస్టమర్లు మాత్రం ఈ స్కూటర్ ఎక్కువ మెయింటెనెన్స్ కాస్ట్, స్పేర్ పార్ట్ రేట్లు కూడా ఎక్కువ అని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏథర్ స్కూటర్ యొక్క రేటు ఎందుకు ఎంత ఖరీదైనడానికి ఇవి కొన్ని కారణాలు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.